Hi everyone, welcome to Divya Academy. So today Inadu newspaper, 21st 3rd 2024. Okay, substance newspaper we are going to read in detail. So let's read this today newspaper and do subscribe our channel. And those who are watching first time and those who are not subscribed our channel, do subscribe and support us. Like our video and share to your friends and watch this video till end. Then only you will get full updated news, so keep watching till end and please subscribe our channel. Okay, let's read this newspaper. Oh my God, it's a good news for uh, మెడికల్ స్టూడెంట్. వైద్య ఆరోగ్య శాఖలలో 5,348 పోస్టుల భర్తీ. అత్యధికంగా డిఎంఈలో 3,235 ఉద్యోగాలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల్లో 5,308 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్య డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఐఐపిఎం, ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి, ఎంఎంఎన్జి క్యాన్సర్ ఆసుపత్రుల్లో పోస్టులకు భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు అండ్ ఇక్కడ శాఖల వారీగా కూడా పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపైన నేను ఫుల్ వీడియో చేస్తాను నేను డీటెయిల్లో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. గుడ్ న్యూస్ అండి ఇది. తెలంగాణ రాష్ట్ర న్యూ గవర్నర్ రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. సో నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతున్నాను అండ్ మీకు ఇది స్కూల్ అవుతుంటుంది కదా, సో మీకు ఇంపార్టెంట్ న్యూస్ వీడియో పాజ్ చేసి మీరు డీటెయిల్గా చదువుకోవచ్చు జూమ్ చేసి.
ఇక్కడ చూడండి 21 లక్షల సిమ్ కార్డులు రద్దు. సో మీ మొబైల్ నెంబర్ పైన ఇంకా ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారు అని తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మనకు www డాట్ అండ్ ట్రాయ్ వెబ్సైట్కి COP.in అని వెళ్తే మీరు అప్పుడు మనకు టెలికమ్యూనికేషన్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఓటీపీ ఇస్తే మీకు తర్వాత దానికి అంటే మీ నెంబర్ పైన ఎక్కడ అంటే ఎన్ని సిమ్స్ ఇష్యూ అయినాయి అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ అది మీ 2-3 సిమ్స్ ఇష్యూ అయినాయి అంటే మీరు అప్పుడే బ్లాక్ రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు అన్నట్టు. అది చూసుకోండి. అండ్ దాని ద్వారా మీరు ఏమన్నా ఇల్లీగల్ కేసులో ప్రొటెక్ట్ అవ్వచ్చు. సంతోషకర దేశాల సూచీలో 126వ స్థానంలో భారత్. మొదటి ర్యాంకు మళ్ళీ ఫిన్లాండే. చూడండి. సో ఇక్కడ సంతోషంగా ఉండాలంటే మనీనా అంటే డబ్బులునా లేకపోతే హ్యాపీనెస్ కావాలంటే ఏంటి? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. హౌ టు బీ హ్యాపీ, వాట్ ఆర్ ద థింగ్స్ రిక్వైర్డ్ టు బీ హ్యాపీ.